మా ఇంట్లో అయితే రథసప్తమి రోజు ఇలా జిల్లేడాకు, రేగాకు, కొత్త బియ్యం అయితే తలపైన పెట్టుకొని తలస్నానం అయితే చేస్తాము. ఆ తర్వాత అయితే పాలు పొంగించడానికి మేమైతే పిడకలన్నిటిని మంచిగా పెట్టేసుకొని, ఆ మధ్యలో అయితే దీపంని కూడా వెలిగించాము. సూర్యనారాయణ అనుకుంటూ దీపం వెలిగించేసి, ఆ పైన ఇత్తడి గిన్నెను కూడా పెట్టి, దాంట్లో అయితే పాలైతే పోసుకున్నాము. సూర్యోదయం అయ్యేలోపే పాలైతే పొంగించడం స్టార్ట్ చేసాం. ఎగ్జాక్ట్‌గా 4:45కి పాలైతే పొంగించేసాము. తర్వాత మనం ఆల్రెడీ బియ్యానికి నెయ్యి రాసి కలిపేసి ఉంచుకోవాలి. మనం రథసప్తమి రోజు మాత్రం బియ్యాన్నయితే కడగము. మనం నెయ్యిలోనే కలిపేసుకొని, ఆ బియ్యాన్ని మన ఇంట్లో ఒక్కొక్కళ్ళ పేరు చెప్పుకుంటూ, పాలలో వేసుకుంటూ, వాళ్ళ పేరు చెప్పుకుంటూ కలిపేసుకుంటాము. బియ్యం కూడా ఇప్పుడు ఆ పొగ కూడా మన ఇంట్లోకి వెళ్తే చాలా మంచిది. మనం పాలు పొంగిస్తాం కదా! ఆ పొగ అయితే ఇంట్లోకి వెళ్ళినా చాలా చాలా మంచిది. బియ్యం ఉడికిందో లేదో చూసాక మనం షుగర్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మనకైతే రథసప్తమి పాయసం అయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు తమలపాకు మీద అర్ధచంద్రాకారంలో వేసుకొని, నెలవంకను వేసుకొని, గౌరీదేవి మీద ఆ నెలవంకను పెట్టుకొని, దానిపై రేగిపండు, సీడిపండు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ వేసేసుకొని, రథాన్ని కూడా గౌరీదేవి చుట్టూ 3 సార్లు అయితే తిప్పేస్తాము. తర్వాత పాలు, నీళ్ళు సూర్యభగవాన్‌కి అర్ఘ్యం కూడా ఇచ్చేసి, ఆ తర్వాత సూర్యభగవాన్ కూడా హారతి ఇచ్చేసి, మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా 5 బలిదానాలు. ఒకటైతే సూర్యభగవాన్‌కి, ఇంకొకటైతే గౌరీదేవికి, రిమైనింగ్ 3 కూడా ఇరుగింటి వారికి కానీ, పొరుగింటి వారికి కానీ ఇవ్వడమే. మా రథసప్తమి అయితే చాలా మంచిగా జరిగింది. మీదెలా జరిగిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.